పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య 15 ఏళ్లుగా ఉదారత చాటుకుంటున్నారు. ఐకేపీ సెంటర్లో పనిచేసే మహిళలకు, హమాలీ కార్మికులకు ఉచితంగా చీరలు, తువాళ్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి పంట కాలంలో తన వంతు సహాయం అందజేస్తున్నట్లు సదయ్య చెప్పారు. కదంబపూర్ గ్రామంలో మరి వడ్లు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి 19 రోజులు అవుతుంది. మరి హమాలి కార్మికులు, మహిళా కార్మికులు గ్రామంలో పొద్దున వచ్చి సాయంత్రం వరకు రోజు 7-8 లారీలు జోకడం జరుగుతూ ఉంది. మరి దాదాపుగా 100 లారీలకు జోకిరు. మరి సుంతన మండలంలో ఇది రికార్డు స్థాయిగా పనిచేసిన వాళ్లకు నేను ఇలా 20-25 మంది మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది. మంచిగా పనిచేసినందుకు మరి హమాలి కార్మికులకు అందరికీ 60 మందికి మంచిగా తువాలు కప్పి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మంచిగా పనిచేశారు. గత 10-15 సంవత్సరాల నుంచి నా ఒక అనుబంధం, ఒక అమలు పెద్ద మనిషిగా ఉంటూ వీళ్ళ దగ్గర నేను మరి 15 సంవత్సరాల నుంచి అమలు కార్మికులు పెద్ద మనిషిగా ఉంటూ వాళ్ళు ఒక మాట నన్నన్నా, నేను వాళ్ళనన్నా, రైతులు నన్నన్నా, రైతులు వాళ్ళనన్నా కొద్దిగా అటు జరిగినా కూడా మేము అందరం కలిసిమెలిసిగా మళ్ళీ అప్పటి మంది పని మీద కలిసిమెలిసి అందరం ఉన్నాం. మరి 15 సంవత్సరం ఉండడంటే నిజంగా నా అదృష్టం. ఇంత మంచిగా నన్ను చూసుకోవడం కూడా ఇవ్వండి. నా జీవితంలో నేను చనిపోయాక కూడా నేను అమలు కార్మికులు కానీ మహిళా కార్మికులు కానీ నేను ఇప్పుడు మర్చిపోనానని చెప్పడం జరుగుతుంది. మరి నేనేదో ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి తప్ప ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని నేను ఇటువంటి సేవా కార్యక్రమం మొదలు పెడతలేను. ప్రతి 15 సంవత్సరం నుంచి నేను ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నా. ప్రతి పసలకు, ప్రతి వారకు గడపకు తిరుగుతూ ప్రతి ఊళ్ళో కూడా తిరుగుతూ ఏ సమస్యలు ఉన్నా చిన్నపిల్లలు చదువుకున్న పిల్లల నుంచి మొదలు పెడితే మరి వికలాంగులకు, వితాంతులకు, మరి రైతులకు రోడ్ల కోసం, మరి రైతుల కోసం పోరాడి నిరాదీక్ష చేసి నేను సాధించి అధికారుల సమస్యలు ఉన్న గడప తిరుగుతూ ఆ సమస్యలు తెలుసుకొని కొన్ని సమస్యలను తీసుకుపోయి అధికారులు